పద్మశాలి కుల బాంధవులందరికీ ఓటున్న ఓటర్ మహాశైలందరికీ పేరు పేరున నమస్కారాలు. మన చేనేత సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత 14 సంవత్సరాల నుంచి మన చేనేత సహకార సంఘానికి ఎలక్షన్లు పెట్టలేదు. మన సహకార సంఘం ప్రభుత్వం ఆధీనంలో ఉండి అభివృద్ధికి నోచుకోలేదు. ఎలక్షన్లు రావటం వల్ల చేనేత సంఘానికి పూర్వ వైభవం తీసుకురావడానికి, చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పించుటకు, వారి జీవితంలో వెలుగులు నింపుటకు మనమందరం ఐక్యమత్యంతో ఉండి చేనేత కార్మికులు, కుల పెద్దలు, పద్మశాలి కుల బాంధవులందరూ మరియు నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు ఆలోచించండి. నేను పద్మశాలి కుల బాంధవులందరికీ సేవ చేయడానికి ఈ ఎన్నికల్లో నిలబడ్డాను. కాబట్టి నాకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో గెలిచినట్లయితే ఈ క్రింది పనులు చేస్తారని, నా యొక్క ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పనులు చేస్తారని హామీ ఇస్తున్నాను. చేనేత మగ్గంలో స్థానంలో పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి పద్మశాలి కులస్తులకు ఉపాధి కల్పన చేయటకు ఆధునిక టెక్నాలజీతో నడుస్తున్న పవర్ లూమ్స్ బట్టల తయారీ ఉత్పత్తి కేంద్రంగా గజ్వేల్ తీర్చిదిద్దుతారని మేనిఫెస్టోలో మొదటి హామీ ఇస్తున్నారు. చేనేత సహకార సంఘం దగ్గరలో ఉన్నటువంటి పాత షెట్టర్ శిథిలావస్థలో ఉన్నందున కూలగట్టి కొత్త హంగులతో షెట్టర్ల నిర్మాణం చేసి కిరాయికి పద్మశాలి కులస్తులకు ఉపాధి కల్పించుటకు షెట్టర్లను లేక మేనిఫెస్టోలో నెంబర్ 2 అంశంగా చేర్చినాను. చేనేత సహకారం బిల్డింగ్ పైన మీటింగ్ హాల్ నిర్మాణానికి నిధులు సేకరిస్తానని, మీటింగ్ హాల్ నిర్మిస్తానని హామీ ఇస్తున్నాను. చేనేత కార్మికుల సంఘంలో ఉన్నటువంటి పద్మశాలి కులస్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేపించి జీవితానికి భవిష్యత్తుకు వెలుగులు నింపుటకు మరియు ప్రమాద బీమాను చూపిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రతి 3 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తానని, చేనేత కార్మికులు, పద్మశాలి కులస్తులకు అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టుటకు ప్రణాళికలు తయారు చేస్తానని 5వ హామీ ఇస్తున్నాను. చేనేత కార్మికులకు, పద్మశాలి కుల బాంధవుల అందరికీ మన చేనేత సంఘం ద్వారా 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరం, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తానని, వారి ఆరోగ్య బాగోగుల కొరకు పాటుపడతానని 6వ హామీ ఇస్తున్నాను. పద్మశాలి యువతకు ఉపాధి కల్పించుటకు ప్రభుత్వం ద్వారా కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఇతర స్వయం ఉపాధి కల్పనా శిక్షణ ఇవ్వడం, వారికి ఉపాధి కల్పించడంలో 7వ హామీగా మేనిఫెస్టోలో ఏర్పాటు చేస్తున్నాను. మన పద్మశాలి ఫంక్షన్ హాల్ పూర్తి నిర్మాణ దశలోకి రావడానికి నిధులు సేకరించి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, మన కులదేవత మార్కండేయ సాక్షిగా, మన శ్రీరాముల వారి పాదాల సాక్షిగా మీకు అన్ని హామీలను ఇస్తున్నాను. కాబట్టి మీ యొక్క ఆశీస్సులు నాకు ఇచ్చి నాకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకున్నారు తలకొక్కుల మధుసూదన్. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి, జై జై పద్మశాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. పొద్దున మేమిద్దరము అనగా తలకుక్కుల మధుసూదన్ గ్యాస్ సిలిండర్ గుర్తు డైరెక్టర్గా పోటీ చేస్తున్నారు. అలాగే ఇప్ప ప్రభాకర్ గారు, డాక్టర్ ఇప్ప ప్రభాకర్ గారు డైరెక్టర్గా పోటీ చేస్తున్నారు. డాక్టర్ ఇప్ప ప్రభాకర్ గారికి బ్రష్ గుర్తు వచ్చింది, వారి క్రమ సంఖ్య 1. నాకు అనగా తలకుక్కుల మధుసూదన్కు గ్యాస్ సిలిండర్ గుర్తు వచ్చింది, నా క్రమ సంఖ్య 9. దయచేసి మీరు సెలెక్ట్ చేసే 7 జనరల్ డైరెక్టర్ అభ్యర్థులలో మా ఇద్దరిని తప్పకుండా సెలెక్ట్ చేసుకోగలరు. సో మేము గెలిస్తే మేమేం చేయాలనుకుంటున్నామో ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాలనుకుంటున్నాము. ముఖ్యంగా చేనేత సహకార సంఘంలో సభ్యత్వం అనేది ప్రతి పద్మశాలి యొక్క జన్మ హక్కు. అందులో ఉండడము, అందులో సభ్యత్వం ఉండడం, ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరైనా ఉండాలని మా కోరిక. దానిని కనుక మేము ఇప్పుడే మొదలుపెట్టినట్టయితే మన ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము గెలిచిన వెంటనే దీన్ని మా ముఖ్య కార్యాచరణగా తీసుకొని ప్రతి ఇంటి నుంచి యువతను పద్మశాలి సభ్యత్వం, చేనేత కార్మిక సంఘంలో సభ్యత్వం తీసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎందుకు ఆ సభ్యత్వం అవసరము అని చాలామందికి తెలియకపోవచ్చు. మీరు గమనించండి, మన దేశంలో అత్యధికంగా ఉపాధి కలిగించే రంగాలు మొదటిది వ్యవసాయ రంగము, రెండవది చేనేత కార్మికుల రంగం. చేనేత కార్మికుల రంగము దేశంలోనే 2వ స్థానంలో ఉంది ఉపాధి కలిగించడంలో. అంటే అంత ప్రాముఖ్యత కలిగిన రంగము మన పద్మశాలి కులానికి సంబంధించింది అవడం మన చాలా గర్వకారణం. సో సభ్యత్వాన్ని తప్పకుండా ఇంక్రీజ్ చేస్తాం. దాంతోపాటు ఈరోజు కార్మికులు వచ్చేసి అక్కడ కేవలం 3 మాత్రమే ఉన్నారు. ఒకప్పుడు 12 మంది ఉండేవాళ్ళు. అంతకుముందు మా తాతల సమయంలో 100 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి అది తగ్గి ఇప్పుడు 2-3కి వచ్చింది. దీనిని సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ చేయడానికి మేము కృషి చేస్తాము. వీలైతే వేరే లొకేషన్ గద్వాలు, కంచి అక్కడికి వెళ్ళి కొన్ని కుటుంబాలను తీసుకొచ్చి మనం శారీస్ ఎలా చేస్తామని మీరు చూసినట్టయితే దుబ్బాకలో మీకు గొల్లబామ శారీస్ అని తయారు చేస్తున్నారు.
ఇక్కడ సిద్దిపేట చేనేత సహకార సంఘంలో లెనిన్ శారీస్ తయారు చేస్తున్నారు. వీటిని చేయడం ద్వారా రోజుకి 800 రూపాయలు ఉపాధి దొరుకుతుంది ఆ కార్మికుడికి. ఆ 800 ఇంటూ 30 అప్రాక్సిమేట్గా 18 నుంచి 20,000 ఆదాయం వస్తుంది. అదే కేవలం తెల్ల బట్ట తయారు చేసినట్టయితే వాళ్ళకి 300 నుంచి 400 వరకే గిట్టుబాటు అవుతుంది. ఇలా దాంట్లో ఎక్కడెక్కడికి వెళ్ళి ఏది కరెక్ట్గా ఉత్పత్తి చేసి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వస్తువును ఉత్పత్తి చేసి మనం ప్రొడక్ట్ చేస్తే, గజ్వెల్ మా ఊరు అంటే గద్వాల అని కొందరు అడుగుతారు. గజ్వెల్ మా ఊరు అంటే గజ్వెలే, ఆ గజ్వెల్ శారీస్ తయారైతే కదా అదేనా అనేటట్టుగా మనం చేసే అవకాశం మనకున్నది. అది చేయాలంటే మీ నుంచి నాకు సహకారం కావాలి. ఏం కావాలి? ఇవాళ గజ్వెల్లో నిలబడ్డ 9 మంది డైరెక్టర్ల కొరకు 4 ప్యానెళ్ళు ఉన్నాయి. గాడిపల్లి సీన్ ఆధ్వర్యంలో ఒక ప్యానెలు, ఇంకొక వారి ఆధ్వర్యంలో ఇంకొక ప్యానెలు, నా ఆధ్వర్యంలో మా ఇద్దరము, మా నాన్నగారి ఆధ్వర్యంలో ఒక 3 ఉన్నారు. ఇట్లా ప్రతి ప్యానెల్లో కార్యవర్గ సభ్యులు ఖచ్చితంగా ఉంటారనమాట, మా కార్యవర్గ సభ్యులు. కాబట్టి పద్మశాలి సంఘం ఏ ఒక్కరిది కాదు, కార్యవర్గ సభ్యులు అన్ని ప్యానెళ్లలో ఉన్నారు. నేను ముఖ్య సలహాదారుని ఈ ప్యానెల్లో ఉన్నాను, మాజీ అధ్యక్షులు ఇంకొక ప్యానెల్లో ఉన్నారు, కోశాధికారి జూనియర్ కోశాధికారి ఇంకో ప్యానెల్లో ఉన్నాడు, ఇంకో కార్యవర్గ సభ్యుడు చెప్పాల మల్లేశ్వరం ఇంకో ప్యానెల్లో ఇలా ఉన్నారు. కాబట్టి సంఘం సమానమైన ప్రేమతో అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మేము గెలిస్తే మేము చేసే పని ఏంటంటే, మీకు విప ప్రభాకర్ గారి గురించి ముందే తెలుసు. 12 మంది ఉన్న కార్మికుల సంఖ్యను ఇవాళ 210 కావడానికి ఆయన ఆ రోజు ఉన్న గవర్నమెంట్లో ఒత్తిడి తీసుకురావడం కానీ, ముఖ్య నేతలతో మాట్లాడి ఆయన పోరాటం చేయడం జరిగింది. అందులో ముఖ్యులు, దాని కొరకు ఎంతోమంది పెద్దలు పోరాడారు. అందులో ఆయన ప్రముఖంగా వినిపించే పేరు. ఇప్పుడున్న నిధులను మేము దుర్వినియోగం కాకుండా ఖచ్చితంగా ఒక ఆడిట్ చేసే ప్రశ్నించే గొంతుకులా ఉంటాం అని మాత్రం చెప్తున్నాను. అలాగే మన గవర్నమెంట్ నుంచి చేనేత మిత్ర, ఇన్సూరెన్స్, లోన్లు అలా ప్రతి సభ్యునికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే చనిపోతే మనకు ఉంటుంది ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఉంటుంది, మళ్ళీ లేకపోతే మగ్గం కావాలంటే లోన్ ఇస్తారు. ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఇంతవరకు అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండడం వల్ల మనం ఏమీ చేయలేకపోయాము. ఇప్పుడు కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో, కొత్త పాలక మండలి ఆధ్వర్యంలో మేము సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎలా మన సభ్యులకు మంచి చేసే అవకాశాలు ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. అలాగే నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, కేవలము నేను విప ప్రభాకర్ గారు గెలిస్తే సంఘం బాగుపడిపోతుందని మాత్రం నేను చెప్పను. అది సంఘం బాగుపడాలంటే 9 మంది మంచి మనుషులు ఉండాలి, 9 మంది మంచి డైరెక్టర్లు మీరు ఎన్నుకోబడాలి. ఆ 9 మంది డైరెక్టర్లు ప్రతి ప్యానెల్లో గమనించండి, ఈ ప్యానెల్లో ఎవరు మంచివాళ్ళు అలా ఎత్తుకోండి. 7 మీరు జనరల్ బాడీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, జనరల్ అభ్యర్థుల నుంచి, జెంట్స్ నుంచి. కాబట్టి 2+2+2+1 చేస్తారా, ఎట్లా కాంబినేషన్లో చేస్తారా మీ ఇష్టం. కానీ ఆ వచ్చే 9 మంది మాత్రం మొత్తం వాళ్ళ హిస్టరీ మీకు అందరికీ తెలుసు. ఇది రాజకీయ నాయకులు కాదు, వీళ్ళంతా మన చుట్టాలే. ఇందులో ఎవరు టైం కేటాయిస్తారు, ఎవరుంటే కరెక్ట్ ఉంటుంది, ఎవరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ప్రతి ఒక్కరిని గమనించండి నిశ్చితంగా. అన్ని ప్యానెళ్ల నుంచి కూడా మంచి టీంని మీరు సెలెక్ట్ చేసి ఎన్నుకుంటే కనుక దీన్ని మేము అన్న అంశాలన్నీ పూర్తి చేయడానికి నేను అందరి సహకారంతో ముందుకెళ్తా. ఇద్దరు మళ్ళీ దీంతో పాటుగా ఒక 3 పాల్గొంటున్నారు లేడీస్. దాని నుంచి 2 మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ చేయండి. చేస్తే 9 మంది కరెక్ట్గా ఉంటే నేను కేవలం డైరెక్టర్గా ఉన్నప్పటికీ నేను మాత్రం ఒకటి ఆశిస్తున్నాను, అడ్వైజరీ కమిటీ అంటే సలహాదారుల సంఘం ఒకటి ఉండాలి, సలహాదారుల కమిటీ. దాంట్లో మన గ్రామంలో ఉన్న గజ్వెల్లో ఉన్న పెద్ద మనుషులు అందులో ఒక 5 ముఖ్యస్తులను సెలెక్ట్ చేసుకొని 5 లేదా 10 మంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సలహాల మేరకు, అలాగే ఇప్పుడున్న డైరెక్టర్ల సలహాల మేరకు అప్పుడప్పుడు 5-6 నెలలకు మొత్తం ఆల్ మెంబర్స్ మీటింగ్ ఉంటుంది. అందరూ చర్చించి ప్రతిదీ పారదర్శకంగా చేయడానికి మాత్రం నా శాయశక్తులా కృషి చేస్తానని మనవి చేస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ. జై మార్కండేయ. జై మార్కండేయ. జై పద్మశాలి.